సోషల్ మీడియాలోనే పరిచితురాలైనటువంటి చక్కగా మన సబ్జెక్టు మీద చాలా చక్కగా అవగాహన కలిగినటువంటి తులసి చంద్ మాట్లాడుతున్నారు. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్, ఇంతమంది మనలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఈ సమూహంలో భాగం కావడం చాలా చాలా సంతోషము. నేను ముఖ్యంగా ఇక్కడికి రావడం వెనుక ఇంకొక లక్ష్యం ఏంటి అంటే, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా ప్రౌడ్గా అందరూ కలుసుకుంటారు, మేము కులాంతర వివాహం చేసుకున్నాము, మతాంతర వివాహం చేసుకున్నాము, మాలాగా మా సమాజం పెరగాలి అని చెప్పి మీరు ఏ లక్ష్యం కోసం ఇక్కడికి వచ్చారో దీన్ని ఎక్కువ మందికి చేరవేసేదానికి వీలుగా ఒక మంచి వీడియో రికార్డ్ చేయాలి, దాంట్లో మీ అనుభవాలంతా అందులో ఉండాలి అని చెప్పి నేను ఇక్కడికి ఒక రిపోర్టర్గా జర్నలిస్ట్గా వచ్చాను. దీన్ని రిపోర్ట్ చేయడానికే వచ్చాను, ఒక గెస్ట్గా కంటే. అందుకే ఇక్కడ కాసేపు కూర్చొని మళ్ళీ మీ దగ్గరకు వద్దాము అని. భోజనం తర్వాత మీతో నేను వచ్చి మాట్లాడతాను. సో మీ కథలు చెప్పండి, వాటిలో కొన్నిటిని రికార్డ్ చేసి అందరికీ తెలిసేలాగా చేద్దాము. అవి చెప్తే కాన్ఫిడెన్స్ వస్తుంది చాలామందికి. ఇందాక మన పెద్దలు మాట్లాడినట్లు ఎక్కడో ఉంటారు వాళ్ళు, పెళ్లి చేసుకోవాలనుకుంటారు, ఇద్దరు స్వతంత్రులుగా ఉంటారు, అయినా సరే కులము అనేదే వాళ్ళని దూరం చేసేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి సమావేశాల గురించి మనందరి గురించి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. సో ఎవరైనా సరే కులాంతర మతాంతర వివాహాలు చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం చెయ్యాలి అనేది కూడా ఎవరైనా వివరించి చెప్తే, ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏముంది అనేది కూడా మనం తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. సో ఇంకొక ప్రపోజల్ ఏంటంటే, మనం అట్లా మాట్లాడుకోవడానికి వీలుగా కూడా మన సీటింగ్ అరేంజ్మెంట్ ఇవన్నీ చేస్తే, ఇంకా అంటే ఎప్పుడు ఇక్కడ కొంతమంది మాట్లాడడము అక్కడ నుంచి వినడమే కాకుండా ఇవన్నీ రికార్డ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఎవరెవరైతే అనుభవాలు చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి నేను వస్తాను. అందుకు వీలుగా అందరూ కూర్చుంటే ఈ మీటింగ్ని కూడా దాంతో పాటే కొనసాగిస్తే బాగుంటుంది అని చెప్పి నా రిక్వెస్ట్.